తిరుపతిలో గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఘటనలో ఫ్లైఓవర్ పై నుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను రుయా హాస్పిటల్కు తరలించారు. రైట్గా తిరుపతిలో గరుడ వారధిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. తిరుపతి నుంచి చరణ్. ఇవాళ సాయంత్రం తిరుపతి గరుడ వారధి పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే గరుడ వారధి పైన వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనం ఒక్కసారిగా డివైడర్ ఢీకొట్టడం, ఇద్దరు యువకులు డివైడర్ వారధి పై నుంచి కింద పడటంతో అక్కడికక్కడ మృతి చెందారు. అయితే ఈ ఘటన స్థానికంగా ఉన్నటువంటి కృష్ణపురం సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పైన అతి వేగంగా వెళ్తున్నటువంటి ఇద్దరు యువకులు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మలుపు దగ్గర ఓవర్ స్పీడ్ కారణంగా ఉన్నటువంటి సేఫ్టీ వాల్ కు ఢీకొట్టడంతో అక్కడి నుంచి పైనుంచి సుమారు 50 అడుగులు పైనుంచి కింద పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు యువకులు స్టూడెంట్స్ గా తెలుస్తుంది. ఏదే ఒకరు అంతగిరి నియోజకవర్గం కందులవారిపల్లికి చెందినటువంటి కనిష్క్ 22 సంవత్సరాలు, అదేవిధంగా వాస్తవ కామినేని అనే ఒక యువకుడు, అతను కూడా 22 సంవత్సరాలు. ఇద్దరు కూడా విద్యార్థులుగా తెలుస్తుంది. ఇద్దరు యువకులు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ పైన అయితే గరుడ వారధి పైన వెళ్తున్న సమయంలో అయితే మామిడికాయల మండి నుంచి తిరుపతి వైపు వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా లక్ష్మీపురం సర్కిల్ అతి వేగంగా వెళ్తున్నటువంటి సమయంలో డివైడర్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. ఈ ఘటనా స్థలం చేరుకున్నటువంటి పోలీసులు ప్రమాదానికి గల కారణాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా స్థానికులు చెప్తున్న సమాచారం ఏంటంటే ఇద్దరు యువకులు అతి వేగంగా పైన వస్తున్నారు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, పైనుంచి కింద పడటంతోనే అక్కడికక్కడే మృతి చెందినట్లయితే తెలుస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానికంగా రూయా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్దిష్టం అక్కడ పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదానికి కారణాలు కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీపిక. రైట్ చరణ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.